దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 20వ వచనం. నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు. హల్లెలూయా. దేవుడు పలికిన ఏ మాటైనా నిరర్థకం కాదండి. వారి వారి సమస్యలను బట్టి వారి జీవితాలలో వాగ్దానాలు నెరవేర్చబడతాయి. దేవుడు చెబితే అక్కడ పరిస్థితి ఎలాంటిదైనా ఆయన చెప్పిందే జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలో యేసు ప్రభువారు నాయనను ఊరికి వెళుతున్నారు. శిష్యులు బహుజన సమూహము ఆయన వెంట వెళుతుండగా వారు ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవుట, అతని తల్లికి అతడొక్కడే కుమారుడై ఆమె విధవరాలుగా ఉండుట సమస్తము యేసు ప్రభు వారికి తెలుసండి. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండి దుఃఖిస్తున్నారు. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయుచున్న వారు నిలిచి చూస్తున్నారు. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నానని పలికిన వెంటనే ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన అతని తల్లికి అతనిని అప్పగించి ఆమె దుఃఖాన్ని సంతోషంగా మార్చారు. యేసు ప్రభువారు ఆ ప్రాంతంలోనికి అడుగు పెట్టక మునుపు నిరుత్సాహముతో, చీకటితో, ఆ మరణకరమైనటువంటి వాతావరణము, ఆ దుఃఖంలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఆయన ఎప్పుడైతే ఆ పరిస్థితిని గమనించి వారి యొద్దకు వచ్చి మరణములో నుండి ఆ విధవరాలి కుమారుణ్ణి జీవింపచేశారో ఆ వాతావరణం ఆశ్చర్యకరంగా, సంతోషకరమైనదిగా మారిపోయిందండి. వారందరూ చనిపోయిన కుమారుణ్ణి బట్టి ఎంతో ఏడ్చి ఉండుంటారు. తన తండ్రి మరణించాడు కనుక తన తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు అనేవారు కొందరైతే, చనిపోయిన వారితో నువ్వు కూడా వెళ్ళిపోయావనేవారు రకరకాలుగా వారు మాట్లాడుతూ దుఃఖిస్తున్నటువంటి పరిస్థితి. అయితే నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు అనే వాక్యం ఆ కుమారుడి జీవితంలో ఆ క్షణంలో యేసు ప్రభు వారు నెరవేర్చారండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఈ రోగంలో నువ్వు చనిపోతావు అని అంటున్నారేమో, కొన్ని దినాలకు గతించిపోతావు అంటున్నారేమో, మీకున్న పరిస్థితిని బట్టి వారు మాట్లాడుతున్నా ఆయన మిమ్మల్ని జీవింపచేయాలి అని అనుకుంటే ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి సాక్షిగా నిలబెట్టుకుంటారు. ఆయనలో జీవముంది. ఆయనను ఆశ్రయించిన వారిలోనికి ఆ జీవము ప్రవేశిస్తుంది. దేవుని వాక్యాన్ని విశ్వసించి ఆయన వైపుకు తిరగగలిగితే ఎన్నో అద్భుతమైనటువంటి సాక్ష్యాలను మనం నేటి దినాలలో వింటున్నాం. ప్రభువారి లోకంలో సంచరించినప్పుడు చేసినటువంటి కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అని ఆశించని వారంటూ ఎవరు ఉండరు. ఏదో ఒక సమయంలో ప్రభు యొక్క సహాయాన్ని, ఆయన యొక్క కనికరాన్ని పొందుకోవాలి అని అనుకునేవారే. అయితే ఎరుగని వారితో సైతం ప్రభువారు వారి జీవితాల్లో అద్భుతాలను జరిగిస్తున్నారు. ఎన్నో సాక్ష్యాలు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. చివరి క్షణంలో నేను మరణిస్తాను అన్న క్షణంలో నేను నిజమైన దేవునికి ప్రార్థించినప్పుడు యేసు ప్రభు నన్ను దర్శించి ఆ మరణ పడకలో నుండి నన్ను లేవనెత్తి ఈరోజు నన్ను సాక్షిగా నిలబెట్టారు అనే సాక్ష్యాలు కోకొల్లలుగా మనం వింటున్నాం. దేవుడి దినాన్న మనుషులు మన జీవితాల్లో చూసిన దాన్ని బట్టి మాట్లాడతారు. యేసు ప్రభు వారు మన విశ్వాసాన్ని బట్టి, మన యొక్క దుఃఖము యొక్క తీవ్రత, మన పరిస్థితిని బట్టి ఆయన మనపైన కనికరపడి ఆయన మన పరిస్థితుల్ని మార్చగలిగిన వాడండి. వారంతా చనిపోయాడు, ఇంకా ఆ మృతుల లోకములోనికి వెళ్ళిపోయాడు అని మాట్లాడుతున్నారు. కానీ దేవుని వాక్యం నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు అని మాట్లాడుతుంది. ఎవరికైతే మరణ భయం ఉందో, రోగ భయంతో కృంగిపోతున్నారో, పరిస్థితి ఎలాంటిదైనా దేవుని మాటను నమ్మండి. దేవుడిచ్చినటువంటి ఈ మాటను బట్టి విశ్వాసముతో మనం పట్టుదల కలిగి ప్రార్థించగలిగితే పరిస్థితులను మార్చి మన జీవితంలో అద్భుతాన్ని జరిగించి బలపరచగలిగినటువంటి దేవుడు. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.